నవ తెలంగాణ వార్తాపత్రిక చూద్దాం. ముగిసిన పార్లమెంటు సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో సెషన్. చివరి రోజు ప్రతిపక్షాల ఆందోళనలు, అమెరికాతో ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ ఫైల్స్ పై నిరసనలు, పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసిన సభ్యులు. 7 లక్షల కోట్ల సంపద ఆవిరి, దలాల్ స్ట్రీట్ లో అమ్మకాల వెలువ. ఐటీ రంగంలో ఏఐ కుబులు, సెన్సెక్స్ 1140 పాయింట్లు పతనం. దలాల్ స్ట్రీట్ ను అమ్మకాల సునామీ ముంచెత్తింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సానుకూల అంశాలు కానరాకపోవడానికి తోడుగా ఐటీ కంపెనీల్లో ఏఐ గుబులుతో ఆ రంగం షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని చవిచూశాయి. వారాంతం సెషన్ లో ఒక్క పూటలో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 7 లక్షల కోట్ల ఆవిరయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా ఐటీ, లోహ రంగాల్లో చోటు చేసుకున్న భారీ అమ్మకాలు సూచీలను అగాధంలోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బిఎస్ఈ సెన్సెక్స్ 1140 పాయింట్లు పతనమై 82,534.55కు పడిపోయింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 362.9 పాయింట్ల నష్టంతో 25,444 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో కేవలం 3 స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ ఏకంగా 5% పతనమైంది. టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, హెచ్యుఎల్ షేర్లు 6% వరకు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బిఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 7 లక్షల కోట్లు హరించుకుపోయి 472 లక్షల కోట్ల నుంచి 465 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. పతనానికి ప్రధాన కారణాలు అమెరికాలో నిరుద్యోగ రేటు తగ్గడం వల్ల అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత జాప్యం చేస్తోందనే భయాలు మార్కెట్ను వణికించాయి. దీనివల్ల భారత ఐటీ కంపెనీలకు ఇచ్చే ఆర్డర్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐటీ రంగాన్ని కృత్రిమ మీద భయాలు వెంటాడుతున్నాయి. ఏఐ వల్ల భారత ఐటీ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనా దెబ్బతింటుందని, ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. సహజ వనరుల అవసరం తగ్గిపోవడం వల్ల కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరుగుతోందనే ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. పట్టణం హస్తానిదే అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. 68 మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం. బీఆర్ఎస్ 14కే పరిమితం, 33 చోట్ల హంగ్. 1530 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. 775 స్థానాలతో రెండో స్థానంలో బీఆర్ఎస్, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పాగా. నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీకి మెజార్టీ స్థానాలు. కొత్తగూడెంలో అత్యధిక స్థానాలు దక్కించుకున్న సిపిఐ. 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 64 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. 14 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ ఏ మున్సిపాలిటీలోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరచలేదు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ బీజేపీ అత్యధిక స్థానాల్ని గెలిచింది. కొత్తగూడెం మున్సిపాలిటీని బీఆర్ఎస్ మద్దతుతో సిపిఐ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2996 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 1 వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2983 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో తుది వార్తలు అందే సమయానికి కాంగ్రెస్ పార్టీ 1533 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 775, బీజేపీ 330, ఇతరులు 173, ఎంఐఎం 70 వార్డుల్లో విజయం సాధించాయి. సిపిఐ 35, సిపిఐఎం 13 వార్డులు గెలిచాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినప్పటికీ ఆ పార్టీ బలపరిచిన వారే 3/2 మంది జయకేతనం ఎగురవేశారు. మున్సిపల్ ఎన్నికలోనూ సర్పంచ్ ఫలితాలే పునరావృతమయ్యాయి. రామగుండం కార్పొరేషన్ లో మొత్తం 60 వార్డుల్లో 30, మంచిర్యాలలో 60 డివిజన్లలో 46, నల్గొండలో 48 వార్డుల్లో 27 స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ లో మొత్తం 60 స్థానాల్లో కడపటి వార్తలందేసరికి 43 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో కాంగ్రెస్ కు 24 స్థానాలు దక్కాయి. నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ మెజార్టీ స్థానాలను దక్కించుకున్న మేజిక్ ఫిగర్ కు చేరుకోలేదు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఎక్స్ వేదికగా ట్వీట్. మెరుగైన ఫలితాలు సాధించాం, కాంగ్రెస్ బీజేపీలను నిరోధించడమే లక్ష్యం. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐకి మద్దతు అన్న కేటీఆర్. మొత్తం కార్పొరేషన్లు 7, కాంగ్రెస్ గెలుచుకున్నవి 4, సిపిఐ గెలుచుకున్నవి 1, హంగులో ఉన్నవి 2. మున్సిపాలిటీలు చూసుకున్నట్లయితే 116 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ 68 కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 14, ఫార్వర్డ్ బ్లాక్ 1, హంగ్ 33. క్యాంపులు నడిపితే చర్యలు, ఎస్ఈసి వెల్లడి. క్యాంపు రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. నిఘా, తనిఖీ బృందాలను మరింత అప్రమత్తం చేయాలని సూచించింది. ఈ నెల 16న చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసి స్పష్టం చేసింది. ఎన్నిక ధృవపత్రం స్వయంగా విజేతలకి అందజేయాలని తెలిపింది. ఎన్నికల కోడ్ కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని పేర్కొంది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేట్, టూరిస్ట్ బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లవద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఆయా జిల్లాలో జరుగుతోన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బిఎన్పి ఘన విజయం. మొత్తం 299 స్థానాల్లో 212 చోట్ల గెలుపు. ప్రధానిగా ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్. ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం. అవామీ లీగ్ పై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం. షేక్ హసీనాను అప్పగించాలనే డిమాండ్ పునరుద్ఘాటన. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 299 స్థానాలకు గాను ఆ పార్టీ 212 చోట్ల విజయం సాధించింది. దీంతో దాదాపు 20 ఏళ్ల తర్వాత బిఎన్పి బంగ్లాదేశ్ లో మళ్లీ అధికారం చేపట్టబోతోంది. చివరగా 2006లో ఆ పార్టీ బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని నడిపింది. తాజాగా బిఎన్పి అఖండ విజయంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు బిఎన్పి వర్గాలు తెలిపాయి. దీంతో హసీనా పాలన అనంతరం బంగ్లాదేశ్ లో కొన్నేళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మహిళల అకౌంట్లలోకి 5,000 బదిలీ. ఒక్కరోజే దాదాపు 6,550 కోట్లు పంపిణీ. తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలి, జాతీయ గేయాన్ని వివాదాస్పదం చేయొద్దు అంటూ సిపిఐఎం పొలిట్ బ్యూరో ప్రకటన. జాతీయ గేయం విషయంలో ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఆదేశాలపై సిపిఐఎం పొలిట్ బ్యూరో స్పందించింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనవసర వివాదాన్ని సృష్టించే యత్నం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. జాతీయ గీతం కంటే జాతీయ గేయానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించదు. జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి అని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. క్షుణ్ణంగా చర్చించిన తర్వాత జాతీయ గేయం విషయంలో అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటనను రాజ్యాంగ సభ ఆమోదించింది. దానిలో 2 చరణాలు మాత్రమే పాడాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం తన తాజా ఆదేశాలతో మిగతా 4 చరణాలను కూడా చేర్చాలని చూస్తోంది. ఆ అదనపు చరణాలు భారత లౌకిక స్వభావానికి సరిపోవని అప్పట్లో రాజ్యసభ భావించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవసరం లేని వివాదాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగ భావాన్ని గౌరవించి వెంటనే ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలి, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని పొలిట్ బ్యూరో పేర్కొంది. ఇక మోడల్ స్కూల్స్ దరఖాస్తులకు ఫిబ్రవరి 28 వరకు గడువు. మోడల్ స్కూల్స్ లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ హక్కులపై దెబ్బ, స్థానిక స్వయం పాలన సూత్రాలకు విఘాతం. బీబీ జీరాంజీతో రాష్ట్రాలపై ఆర్థిక భారం కేంద్రంపై ఆధారపడే స్థితిలోకి నెడుతోంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ రద్దుపై మాజీ బ్యూరోక్రాట్ల వెల్లడి. నేడు ఎబ్సెట్ నోటిఫికేషన్. ఈ నెల 14న టీజీ ఎబ్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు టీజీ ఎబ్సెట్ 2026 కన్వీనర్ డాక్టర్ కె విజయకుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19 గురువారం ఉదయం 11:30 గంటల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం eapset.tgche.ac.in వెబ్సైట్ లో చూడొచ్చు. విద్వేష రాజకీయం, మతం, జాతీయత చుట్టూ బీజేపీ నేతల ప్రసంగాలు. మోదీ, యోగి, హిమంత శర్మలది అదే దారి. శత్రువులను సృష్టించి మరి ప్రజల్లోని విభజనలు. క్రీడలకు పాకిన పాలిట్రిక్స్. మేధావులు, విశ్లేషకులు, పరిశీలకుల ఆందోళన. ఉపాధిలో మహిళలు వెనుకంజ, పురుషులదే ఆధిపత్యం. నిరుద్యోగ తగ్గుదల స్వల్పమే అంటూ PLFS సమాచారం. భారత్లోని మోదీ పాలనలో నిరుద్యోగం ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్న మోదీ ప్రధాని అయ్యాక ఆ హామీని గాలి కుదిలేశారు. దీంతో దేశంలోని యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతోంది. ఇక మహిళలకు ఉపాధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉపాధిలో పురుషుల ఆధిపత్యమే కనిపిస్తోంది. దేశంలో నిరుద్యోగ రేటుపై పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS వెల్లడించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. పై చేయి సాధించిన ప్రతిపక్షాల నుంచి టఫ్ ఫైట్. అధికార పార్టీకి రాజకీయ ప్రత్యర్థి గులాబీ పార్టీనే. బీజేపీ ప్రభావం అంతంతే, సత్తా చాటిన వామపక్షాలు. బీఆర్ఎస్ గట్టి పోటీ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీల బలాబలాలు వెల్లడయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి పట్టణ ఓటర్లు అండగా నిలిచారు. అత్యధిక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను
ఆ పార్టీ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల విజయం సాధించి ఊపు మీదున్న అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. చాలా చోట్ల హోరాహోరీ పోరు తప్పలేదు. ఎక్కువ స్థానాలను గెలవడం అంత సులభం కూడా కాలేదు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు నచ్చినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలను గెలవడం అంత సులభం కూడా కాలేదు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు వచ్చినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు రాకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 122 94%, కాంగ్రెస్ కు 4 3%, బీజేపీకి 2 1.5%, ఎంఐఎం కు 2 1.5% మున్సిపాలిటీలు దక్కాయి. ఇప్పుడు 116 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 68 55.17%, బీఆర్ఎస్ కు 13 11.21%, బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 1, ఎంఐఎం 1 చొప్పున కైవసం చేసుకున్నాయి. పోటీ ఉన్న సీఎం వెంటే పట్టణ ఓటర్లు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ నాయకులతో సమన్వయంతో పనిచేసి అధిక సంఖ్యలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డులను గెలుచుకుంది. అధికారంలో ఉండడం వల్ల ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని కల్పించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం, ప్రజలు పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉండడంతో మెజారిటీ స్థానాలు దక్కాయి. అయితే అనేక మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. 33 మున్సిపాలిటీల్లో హంగ్, బలమైన స్థానాల్లో బీఆర్ఎస్ విజయం. పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపైనే ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 6 గ్యారంటీలు, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. అక్రమ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వంటి అంశాలను ప్రజలకు వివరించినా ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోయింది. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ను కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలా ఏ ఎన్నికలు జరిగినా అన్ని ఆ పార్టీ ఖాతాలోనే పడేవి. ఇప్పుడు ఆ స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఏనని ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైంది.